హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు మనము హర్యానా స్టేట్లో పంచకులా డిస్ట్రిక్ట్లో పింజోర్ అనే ఊళ్ళో ఉన్నామండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, భీమాదేవి టెంపుల్ అని. ఇది పురాతన టెంపుల్, కాకపోతే ఇది పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఈ టెంపుల్ పింజోర్లో యాదవేంద్ర గార్డెన్గా పిలువబడే పింజోర్ గార్డెన్ నుండి దగ్గర 400 మీటర్ల దూరంలో ఉంటుందండి. అదేవిధంగా చండీగఢ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మందిరం ముస్లిం దురాక్రమణల వలన పూర్తిగా నాశనం అయిపోయింది. ప్రస్తుతం ఈ భీమాదేవి ఆలయం యొక్క శిథిలాలు మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందండి. మనం ఈ ఆలయ కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి ఈ ఆఫీస్ నుండి ఒక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనిషికి 25 రూపాయలండి. మొదటగా మనం మ్యూజియం చూసిన తర్వాత ఈ మందిర నిర్మాణం ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్తాము. ఇదేనండి ఆ మ్యూజియం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 గదుల్లో ఈ టెంపుల్ యొక్క కొన్ని ముఖ్యమైన శిల్పాలను భద్రపరచడం జరిగింది. పదండి, మొదట ఆ శిల్పాలను చూద్దాం, తర్వాత మనం ఆ ఆలయం ఉన్న ప్రదేశానికి వెళ్దాం. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం, దానిలో ఉన్న శిల్పాలు. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఒకనొక సమయంలో అద్భుతమైన ఆలయం ఉన్నటువంటి ఏరియాలోకి ప్రవేశిద్దాం. ఈ ప్రాంతాన్ని అంతటినీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్భుతంగా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రాంతం చాలా బాగుంది, నీట్గా ఉంచారు అంతానా. మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదండి, ఇక్కడ ఎటువంటి ఆలయం మనకు కనిపించదు. దీన్ని పూర్తిగా ముస్లిం ఇన్వేడర్స్ దీన్ని పూర్తిగా నాశనం చేస్తారు. ఇక్కడ మనం శిథిలాలను మాత్రం చూడగలం. వీటిని ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని భద్రపరచడం జరిగింది. మనకి శిథిలాలు మాత్రం ఇక్కడ కనిపిస్తాయి. ఈ పరిసర ప్రాంతాల్లో వాతావరణం చాలా బాగుంటుంది. రకరకాల పక్షులను ఇక్కడ చూడొచ్చండి. ఈ బోర్డు మీద ఈ ఆలయం యొక్క హిస్టరీ గురించి రాస్తుందండి, మీకు ముందు చెప్తాను. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లోపలికి వెళ్దాం. ఈ ఆలయాన్ని 8-11 శతాబ్దపు మధ్యకాలంలో
గుజ్జర్ ప్రతిహార్ రాజవంశస్థులు నిర్మించడం జరిగిందండి. ఇదేనండి ప్రధాన ఆలయం యొక్క బేస్మెంట్. ఇప్పుడు కేవలం మనం ఈ అద్భుత భీమాదేవి ఆలయం యొక్క శిథిలాలు మాత్రమే చూడగలం ఇక్కడ. ఈ ఆలయం ఎన్నో ముస్లిం దురాక్రమణలకు గురైంది. దగ్గర దగ్గర 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ముస్లిం ఇన్వేడర్స్ దీని మీద దురాక్రమణలు చేసి టెంపుల్ నాశనం చేయడం జరిగిందండి. ఆ తర్వాత హిందూ రాజులు దీన్ని పునర్నిర్మించేవారు. 1245 సంవత్సరంలో ఇల్తుత్మిష్ మనవడు అయినటువంటి నస్రుద్దీన్ మహమ్మద్ దురాక్రమణ చేశారు మొదటిసారిగా. ఆ తర్వాత 1399వ సంవత్సరంలో తైమూర్లు దాడి చేశారండి. చివరిసారిగా 1671వ సంవత్సరంలో ఔరంగజేబు సోదర వరుస అయినటువంటి ముజఫర్ హుస్సేన్ ఈ భీమాదేవి ఆలయం మీద దాడి చేసి పూర్తిగా నాశనం చేయడం జరిగిందండి. ఈ శిథిలాలతో దేవతామూర్తి విగ్రహాలతో ఈ టెంపుల్కి దగ్గరలో ఒక గార్డెన్ ఉంది, పింజర్ గార్డెన్ అని. ఆ పింజర్ గార్డెన్ని ఈ శిథిలాలతో నిర్మించడం జరిగిందండి. ఈ గార్డెన్ నిర్మాణం పూర్తయిన తరువాత ఔరంగజేబు ఈ ముజఫర్ హుస్సేన్ని లాహోర్కి గవర్నర్గా నిర్మించడం జరిగింది. ఈ ఆలయ శిథిలాల్లో మనకు కొన్ని శృంగార శిల్పాలు కూడా కనిపిస్తాయండి. వీటి ఆధారంగా ఈ ఆలయాన్ని ఖజురహో ఆఫ్ నార్త్ ఇండియాగా కూడా పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్న శిల్పాలను బట్టి మీకు అర్థమై ఉంటుంది కదండి, ఒకానొక సమయంలో ఈ ఆలయం ఎంత అద్భుతంగా, ఎంతటి కళాకృతులను తనలో ఇముడ్చుకుని ఉండేదో అని. మీకు ఎలా అనిపించిందండి ఈ భీమాదేవి ఆలయం గురించి? ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ప్లీజ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.